హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు. ఈరోజు వీడియోలో మనం బియ్యం వాడకుండా క్రిస్పీగా టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హెల్దీగా దోశలు చేసుకోవాలి, అలాగే అవి టేస్టీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ దోశలు బెస్ట్ ఆప్షన్ అండి. టేస్ట్ సూపర్ ఉంటాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చెనగపప్పు, 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పెసరపప్పుకి బదులుగా పొట్టు పెసల్ని వాడుకోవచ్చు. అలాగే మినపగుళ్ళకు బదులుగా మినపప్పును కూడా వాడుకోవచ్చు. మనలో చాలామందికి దోశలు అంటే చాలా ఇష్టం కదండి. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ మునిగేదాకా వాటర్ పోసుకొని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్నైట్ నానబెట్టుకున్నా బాగుంటాయి. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని 4 పచ్చిమిర్చి, మీ రుచికి తగినంత ఉప్పు, మీకు ఇష్టం ఉంటే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి. ఈ పప్పులన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి తిప్పేసుకొని దోశల్లాగా వేసుకోవాలి. మనం రోజు బియ్యంతో దోశలు వేసుకుంటాం కదండి, ఆ దోశల కంటే ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. పైగా చాలా బలం కూడా. దీంట్లో మనం 4 రకాల పప్పులు వాడాం కాబట్టి దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలైనా రోజు ఎగ్స్ తినమంటే ఏం తింటారండి, వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు ప్రోటీన్ కోసం ఇలా దోశలు చేసి పెడితే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.